మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ నేను మానస నమస్తే నేను మారుతిరామ్ ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో రోడ్డు ప్రమాదం పెళ్లి వ్యాన్ బోల్తా పడిన ఘటనలో 6 మృతి మరికొందరికి గాయాలు పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి బొగ్గుగనిలో ప్రమాదం బొగ్గు పొర్ల కింద కూరుకుపోయిన నవీన్ కుమార్ ను రక్షించే ప్రయత్నం చేస్తున్న రెవెన్యూ సిబ్బంది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు విద్యా వైద్యంతోనే మెరుగైన సమాజాన్ని రూపొందించవచ్చన్న మోపిదేవి వెంకటరమణారావు సూర్యాపేట జిల్లా వెంకటరామాపురం గ్రామంలో శ్రీ సీతారామ దేవాలయ నిర్మాణం శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ సిద్ధం స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ ఇక డీటెయిల్స్ వెళ్తే తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో దారుణం జరిగింది తుంటికొండ ఘాట్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద తెల్లవారుజామున పెళ్లి వ్యాను బోల్తా పడిన ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు మరో 4 తీవ్రంగా గాయపడ్డారు అయితే క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పెళ్లికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో వ్యాను బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండపై నుంచి కింద పడినట్టు తెలుస్తుంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులు సహాయక చర్యలు ప్రారంభించారు బాధితులను మండలంలోని ఠాకూర్ పాలానికి చెందిన వారిగా గుర్తించారు పెళ్ళి అయిపోయింది ఇంటికి వచ్చేస్తున్నాడు బయటికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెనక్కున్నాం ఇంకా వాళ్ళ టూపు వెనక్కుని పెళ్లి కూతురు దగ్గర కూడా వెనక్కున్నారు వాళ్ళది ఒక యానం మాది ఒక యానం మా యాన పైకి ఎక్కిచ్చాడు వీడు కొండపైకి ఎక్కిస్తే మేము అటు నుంచి వచ్చి మా జట్టు అందరూ ఇంటికి పోతా కానీ యాన ఎక్కేసారు పెళ్లి కూతురు దొరికిపోవడం పెళ్లి కొడుకు దొరికిపోవడం మాట్లాడుకుంటున్నాం అన్నవరం వెళ్దామని ఈ లోపల వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతాం మీరు వెళ్ళి వచ్చేయండి అనేసి వీళ్ళు ఎక్కేసారండి యాన అంతే బండి మేకుండా కదిపాడండి అంతే యాన కదబోతులకి ఇలా మరి కొచ్చి మీద చేయడో లేదా బీకే వదిలేని తెలదో వచ్చేసిందండి ఆయన కింద ఉంటాడు మొత్తం మీద 30 మంది ఉన్నాం అందులోనూ మరి ఎంతమంది పోయారో తెలదని కొంతమందిని చూసాం మేము మమ్మల్ని ఏమో పోలీసుల ద్వారాగా ముందుకు పంపించారు కొంతమంది రాజమండ్రి మరి కొంతమంది కొవ్వూరు 2:30 గంటల ప్రాంతంలో ఈరోజు లాస్ట్ నైట్ ఒక మ్యారేజ్ జరిగింది దానికి సంబంధించి కొంతమంది ఒక టాటా ఏస్ ట్రక్ ఆటోలో సుమారు 17 మంది ఇక్కడ దేవస్థానం పైన కొండ మీద బయలుదేరి ఆ ట్రక్ ఆటో కిందకి వెళ్తున్న సందర్భంలో ఆ డౌన్ సెల్ఫ్ మిగతా 12 మందిని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ఇప్పుడే మాకు తెలిసిన సమాచారం ఇంకో పర్సన్ కూడా ఎక్స్పైర్ అయినట్టు తెలిసింది దీని మీద కేసు నమోదు చేస్తున్నా ఇన్వెస్టిగేషన్లో మిగతా విషయాలు తెలుస్తుంది స్పాట్లో 5 మెంబర్స్ అండి ఇప్పుడే ఒకళ్ళు ఎక్స్పైర్ అయిన టోటల్ 6 మెంబర్స్ అనేది తెలుసు వీళ్ళంతా కూడా చుట్టుపక్కల ఈ గంగంపాలెం ఠాకూర్పాలెం గోపాలెం దివాంచెరు ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్ళే అంతా కూడా ప్రమాదం జరిగినప్పుడు ఇప్పుడు మనకి ప్రాథమిక అంచనా ప్రకారం సింగరేణి బొగ్గుగనిలో ప్రమాదం సంభవించింది పెద్దపల్లి జిల్లా గోదావరి కని RG2 పరిధిలో జంక్షన్ పైకప్పు ప్రమాదవశాత్తు కూలింది అదే సమయంలో అక్కడ పనులను పర్యవేక్షిస్తున్న రాపోలు నవీన్ కుమార్పై బొగ్గుబండ పడింది బొగ్గు పొరల కింద కూరుకుపోయిన ఆయన కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు 1.8 మీటర్ల మందంతో కూలిన బొగ్గు బండను తొలగించేందుకు అధికారులు రాత్రి వరకు చర్యలు చేపట్టారు మరోవైపు SDL యాక్టింగ్ ఆపరేటర్ కలవేణి సతీష్ ప్రమాదం నుంచి బయటపడ్డారు ఈయన్ను చికిత్స నిమిత్తం సింగరేణి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు అక్కడే విధులు నిర్వహిస్తున్న మరో 5 ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారు ఉదయం 9 గంటల షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరికొద్ది సేపట్లో పనులు ముగించుకుని బయటకు వచ్చే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది
యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలో ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు మా మందపురం గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న ఐకేపీ సెంటర్ కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పైలశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి కొబ్బరికాయ పెట్టుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగనే ఈసారి భారీ వర్షాలు రావడం జరిగింది. భారీ వర్షాలతో పాటు కళ్ళంలో ఉన్న ఒడ్లు కూడా ధాన్యం కూడా తడిసి ముద్దయ్యి మొలకలు వచ్చింది. గవర్నమెంట్ వారికి కూడా ఎంఆర్ఓ గారు కూడా దరఖాస్తు చేయడం జరిగింది. మా రైతులు ఎట్లా ఆదుకుని మేడం కొద్దిగా ఏదైతే ఖరాబ్ అయిన ధాన్యం ఉంటుందో ఇమీడియట్గా కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని చెప్పేసి నిన్ననే పోయి వచ్చినాము. ఈ ఫస్ట్ వరకల్లా మేడం వెహికల్ అరేంజ్ చేస్తాము. నిన్ననే భారతం తెచ్చి వేసేసి చాలా సంతోషకరమైన విషయం. అకాల వర్షాలకు రైతులకు చాలా నష్టపోయారు. రైతులకు కూడా గవర్నమెంట్ అండగా ఉండాలని కోరుతున్నాం. ఇక గుంటూరు జిల్లా రేపల్లి పట్టణంలో నూతన ఆసుపత్రిని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వైద్యంతోనే మెరుగైన సమాజాన్ని రూపొందించవచ్చని పేర్కొన్నారు. ఉచిత విద్య, వైద్యాన్ని అందించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. పేదలకు అందుబాటులో ఉచిత వైద్యం కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి వీర రాఘవయ్య, ఎంఆర్ఓ విజయశ్రీ, ఆసుపత్రి డాక్టర్లు నల్లూరి పృథ్వీకృష్ణ, డాక్టర్ హర్షిత, డాక్టర్ బుజ్జి రామలక్ష్మి, డాక్టర్ గల్లా నాగప్రసూన తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క డైరెక్షన్లో సలహాలు సూచనలతోటి డాక్టర్ హర్షిత్ వారి యొక్క టీం అంతా కూడా ముఖ్యంగా ఈ తీర ప్రాంతంలో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వాతావరణ మార్పులు కానివ్వండి, ఆహార అలవాట్లు వస్తున్న మార్పులు కానివ్వండి, మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల కానివ్వండి, కొత్త వ్యాధులకు మార్గాలు ఏర్పడతాయి. దాంట్లో ఉదాహరణ కరోనా. చూసారు, ఈ కరోనాకు సంబంధించి యావత్ ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా ఇబ్బంది పడింది, ప్రభుత్వాలు ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి, సమాజానికి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలిని అలవాటు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి కొత్త వ్యాధులు సంక్రమిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య రంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా నూతన వైద్యులు టీం ఏర్పడి మన ప్రాంతంలో, ముఖ్యంగా ఈ తీర ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిలో అది జరిగేటటువంటి వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారిని స్వాగతిస్తూ, ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైద్య పరంగా ప్రతి ఒక్క పేదవారికి కూడాను నాణ్యత ప్రమాణంతో కూడుకున్నటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని ఆలోచనతో వారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలు వైద్య పరంగా సేవలు అందించడానికి, ఆ దిశగా చేయూత అందించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని చెప్పారు. సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు, గౌరవ రాజ్యసభ సభ్యులు సోదరులు మోపిదేవి రామరావు గారికి, అలాగే పెద్దలు డాక్టర్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, గౌరవ అన్నారావు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ డాక్టర్ గారికి, వారి మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున డాక్టర్ పృథ్వీకృష్ణ, నల్లూరి పృథ్వీ హాస్పిటల్స్ ఎంతో రేపల్కే గర్వకారంగా మంచి హాస్పిటల్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు వారికి సహాయ సహకారాలన్నింటి వెనకాలంతా ఉండే పెద్దలు గౌరవ డాక్టర్ వీరరాఘవయ్య గారు మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వీరరాఘవయ్య గారు అబ్బాయి వారి కోడలు కూడా హర్షిత్.
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని వెంకట రామాపురం గ్రామంలో శ్రీ సీతారామ దేవాలయ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు, కోదాడ మున్సిపల్ చైర్మన్ వనపర్తి లక్ష్మీనారాయణ శిరీష, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోగరు రమేష్, తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ తోగరు సీతారాములు తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసుకున్న వెంకటరామ గ్రామ పెద్దలకి, ప్రజలందరికీ, ధర్మకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రతి గ్రామంలో శాంతియుతంగా, ఆధ్యాత్మికంగా అందరూ కూడా సుఖ సంతోషాలతోని, భోగభాగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని తులతూగాలంటే ఆ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళ కోసం. అందరూ కూడా కలిసిమెలిసి కులాలు మతాలు అనేది కాకుండా సహజీవనం గడుపుతూ బీద ఉన్నత వర్గాలు అనేది కాకుండా అందరికీ సమానంగా చూసే ఆ భగవంతుని ఆశీస్సులు ఈ గ్రామానికి ఎప్పుడు ఉండాలని, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు జరగాలని, ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఏ కోరికలున్నా ఈ మందిరంలో కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగి అన్ని శుభాలు జరగాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ ఈ నిర్మాణం మొదలుపెట్టిన శంకుస్థాపన పురోహితులు మరి మన స్థానికులే యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు ఎన్నో కార్యక్రమాలు కూడా వదిలిపెట్టుకొని మమకారం మీద, పుట్టినగడ్డ మమకారం మీద ఈరోజు కాలాన్ని వెచ్చించి మన కోసం ఇంత దూరం వచ్చి మరి యజ్ఞ యాగాదులు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన పురోహితులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరూ కూడా కలిసి కట్టుకుని అనుకున్న కాలంలో అనుకున్న రీతిలో తొందరగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని, ఎటువంటి ఆటంకాలు అవాంతరాలు జరగకుండా ఆ రాముని ఆశీస్సులు అందరికీ కూడా ఉండే విధంగా ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి శాసనసభ్యుడిగా మీ వాడిగా తప్పకుండా నా వంతుగా ఆ దేవుని కోసం, సేవ కోసం ఏ సహకారమైనా నేను ముందున్నానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన అందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఉండటంతో ఎన్నికల విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు లేని సమయంలో కూడా ఎన్నికలు వాయిదా వేశారని, ఇప్పుడు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధుల కోసం అప్పుడు ఎన్నికలు జరగాలని వైఎస్ఆర్సీపీ కోరింది. అయినప్పటికీ ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి టీడీపీ నాయకులను కలిసిన దశలో ఎలా నమ్ముతామంటూ ప్రశ్నించారు. ఓ వ్యక్తి నిర్ణయం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు వెనక్కి వెళ్లాయి. దీనిపై ఎవరు మాట్లాడేందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు. క్రికెట్లో ఇంకో 10 మెగావాట్స్ని కానీ 15 మెగావాట్స్ కానీ ఇంకా ప్లాన్ చేయాలనేది ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి. దాని గురించి డిపిఆర్ని కూడా తయారు చేయించి ఆ ఫీజిబిలిటీ కూడా చూడమని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు పక్కనే ఉన్న పార్క్ ఉంది, అక్కడ ముడుసలరావు దగ్గర ఉన్న పార్క్ని దాన్ని డెవలప్ చేస్తూ బ్యూటిఫికేషన్ డెవలప్ చేసి ఒక యూనిక్ పార్క్గా, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేటట్టు విశాఖపట్నానికి ఒక యూనిక్ లాగా ఉండాలని ఒక ఆలోచన వచ్చి ఉంది. దాన్ని కూడా వారిని అలాగే మున్సిపల్ కమిషనరేట్ ఇద్దరు కలిసి వీసీ గారిని, నేను కమిషనర్ గారిని కూడా వారికి కూడా చెప్పాము. వాటి మీద కూడా దృష్టి పెట్టి దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తూ ఒక 4 రోజుల్లో ఆర్డీపీఆర్ కూడా తయారు చేస్తే దాని మీద కూడా ఒక నిర్ణయం చేద్దామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నానికి ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు మా అందరికీ తెలుసు. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయింది. మొత్తం శరవేగంతో అభివృద్ధి చెందుతున్న మా పట్టణాల్లో భారతదేశంలో విశాఖపట్నం ఒకటి.
ఆ నేపథ్యంలో దానికి అనుగుణంగా ఇది అభివృద్ధి చెందాలనేది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన తగ్గట్లు కార్యక్రమాలు ఉండాలని ఈ కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్ మండల కేంద్రంలో బతుకమ్మలు గంగమ్మ ఒడికి చేరాయి. బతుకమ్మ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చక్కటి అలంకరణలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను సాంప్రదాయ వస్త్రాల ధారణతో చక్కటి నృత్యాలతో మహిళలు సాగనంపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సందామామ తొంగి చూడరా, మా పల్లెలని తుమ్మెదలై పాట పాడరా. సందామామ నింగి నొదిలిరా, మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా. ఇక చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి ఉచితంగా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులపై కేసులు పెట్టి చివరకు బేడీలు వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జైలుకు పంపిందని మండిపడ్డారు. అన్నదాతకు సంఖ్యలు వేసిన వైసీపీ ప్రభుత్వానికి రైతులే ఐక్యంగా చరమగీతం పాడే సమయం దగ్గర పడిందన్నారు. ఓవైపు దళితులపై దాడులు, రైతులపై కేసులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు, పేద ప్రజలపై ధరల భారం, ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అన్ని వర్గాల ప్రజలను సమాయత్తం చేసి ఈ ప్రభుత్వంపై ప్రజా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి జ్యోతి నాయుడు, రూరల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రూరల్ మాజీ కార్యదర్శి బాలాజీ, నాయకులు పాల్గొన్నారు. రైతులకి అండాదండగా ఉండాల్సిన ప్రభుత్వం వాళ్ళకి బేడీలు వేసి భూములు ఇచ్చిన పాపానికి జైలుకు పంపిస్తూ ఉన్నారు. దీన్ని బట్టే మనం గవర్నమెంట్ ఎట్లా పాలన ఉందనేది దీనికన్నా పెద్ద తీర్మానంలో ఇది అవసరమే లేదు. ఇంకా ఎంత ఘోరంగా ఉంది అడ్మినిస్ట్రేషను, రైతుల పక్కన లేదు, ప్రజల సంక్షేమం పట్టట్లేదు, ఏదో ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఊదరదంపు ఇది తప్పితే నిజంగా ప్రజలకు ఏమైనా చేస్తున్నామంటే ఏమీ చేయడంలే. ఇవాళ చూస్తూ ఉన్నాం, పెరగందంటూ ఏమి లేదు గవర్నమెంట్లో. ఉప్పు నుంచి, సబ్బు నుంచి, పప్పు నుంచి అన్నీ పెరిగిపోయినాయి రేట్లు. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏది కూడా ఇవాళ లేదు. ఇవాళ మీరు పక్క రాష్ట్రంలో చూస్తుంటే తమిళనాడు ఉంది మాకు 4 కిలోమీటర్లో, అక్కడ పెట్రోలు డీజిల్ దరిదాపులు 4 రూపాయలు 5 రూపాయలు చీపు. అంటే ఇవాళ ప్రతి ఒక్క నిత్య అవసర వస్తువు కూడా రవాణా ద్వారా రావాల్సిందే. మీరు డీజిల్ మీద 4 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ పెంచితే దాని ఎఫెక్ట్ ఉల్లిపాయల మీద కానీ వంకాయల మీద కానీ ప్రతి ఒక్క వస్తువు మీద పడుతుంది. అది ఆ కనీసం అంగీతం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు అన్ని పవర్ కరెంటు చూస్తే కరెంటు రేట్ ఎక్కువ, పెట్రోల్ ఎక్కువ, చివరికి మందు ఎక్కువ. ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? మద్యపాన నిషేధం అంటున్నారు, ఓ పక్క చూస్తుంటే దాని రెవెన్యూ ఇష్టానుసారం పెంచేసుకుంటూ పోతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం మద్యం మీద వచ్చే ఆదాయంతోనే గవర్నమెంట్ నడుస్తూ ఉందని చెప్పడానికి వేరే తార్కాణం అవసరమే లేదు. ఇవాళ ఒకవేళ పొరపాటున మద్యం మీద వచ్చే డబ్బుగా నా నిలిచిపోయింది అనుకోండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడిచే పరిస్థితి కూడా లేదు. అంటే మన పరిస్థితి అంత దౌర్భాగ్యంగా ఉంది. మీరు ఖచ్చితంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఆర్మూర్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఏఎస్పీ శ్రీనివాసులు, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, యువకులు భారీ ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఏఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ యువకులు, పోలీస్ యంత్రాంగం, మీడియా ప్రతినిధులు రక్తదానం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక కుప్పం నియోజకవర్గంలోని బైరిగానిపల్లి వద్ద రైతుల పొలాలకు వెళ్లేందుకు నూతనంగా రోడ్డు నిర్మాణానికి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జ్ సుధీర్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో భారీ వర్షాల వల్ల నీట మునిగిన ముంపు బాధితులకు 10,000 రూపాయల నష్టపరిహారం అందజేస్తోంది. అయితే యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి కాలనీలో గల గుడిసెల్లో నివసిస్తున్న వరద బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న 10,000 రూపాయల ఆర్థిక సహాయం తమ చేతికి అందలేదని ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఐఎస్ సదన్ బీజేపీ నాయకులు మధుకర్ రెడ్డి మాట్లాడుతూ బస్తీ వాసులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు జయప్రకాష్ స్థానికులు పాల్గొన్నారు. సింగరేణి కాలనీ మీటర్ సెల్ చౌరస్తా దగ్గర ధర్నా చేస్తున్నాం. ఏమంటే మేము సింగరేణి కాలనీ చౌరస్తా మీటర్ సెల్ దగ్గర ఎవరికైతే 10,000 రాలేదు దాని గురించి ధర్నా చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సింగరేణి కాలనీ గుడిసెలల్లా ఇక్కడ అక్కడ పక్కకు ఉంటారు. ఇచ్చిన వాళ్ళకే ఒక్క ఇంట్లో 4-5 ఇస్తుండ్రు. రాని వాళ్ళకి ఎవరికి రాలేవు, ఒక్క రూపాయి రాలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకే ఇస్తుండ్రు. ఇంకా ఆఫీసర్లు కమిషన్ తీసుకొని 5,000 లేకపోతే 2,000 3,000 ఇచ్చిన వాళ్ళకు ఫస్ట్ పైసలు ఇస్తుండ్రు. ఒక ప్రొసీజర్ లేదు, ఒక పద్ధతి లేదు. ఇక గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో జై గౌడ్ ఉద్యమ ఆధ్వర్యంలో నూతన కమిటీలు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్టి బొమ్మ కిషోర్ గౌడ్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఊడ వీరప్రతాప్ గౌడ్, కొనకల శ్రీనివాస్ గౌడ్, జిల్లా యువత వర్కింగ్ అధ్యక్షులు మూర్ల నాగరాజు గౌడ్ పాల్గొని నూతన కమిటీలు ఏర్పాటు చేశారు. రేపల్లె నియోజకవర్గ అధ్యక్షులుగా సొంటి సురేష్ గౌడ్ ను నియమించారు. సొంటి సురేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా డివిజన్, మండలం, గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. పేటేరు గ్రామ పెద్దలు, గౌడ సంఘీయులు, గీత కార్మికుల సమక్షంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ జై గౌడ్ ఉద్యమం రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేశారు. వర్గం అధ్యక్షులుగా సొంటి సురేష్ గౌడ్ గారిని, అలాగే జిల్లా కమిటీలు, గ్రామ కమిటీలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పేటేరు గ్రామంలో జై గౌడ్ ఉద్యమం కమిటీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సభ్యులందరినీ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. జైగౌడు ముఖ్య ఉద్దేశం, గ్రామంలో గౌడ సంఘీయులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గీత కార్మికులు కానీ గౌడ సంఘీయులు కానీ అనేక రకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామ కమిటీలు, నియోజకవర్గ కమిటీలు ఈరోజు ఏర్పాటు చేసి గౌడ కులానికి కావలసిన ప్రభుత్వ పరంగా ఏమైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బోడ్మట్పల్లి గ్రామంలో దాతల సహాయంతో 8 సీసీ కెమెరాలను ప్రధాన సెంటర్లలో అమర్చారు. అలాగే వాసవి అసోసియేషన్ డల్లాస్ వారి సహకారంతో 5 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంట్ను కట్టించారు. వీటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా డీఎస్పీ కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ఈ సీసీ కెమెరాలను ఎవరైనా పాడు చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే వాటర్ ప్లాంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేవలం 5 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలాలి స్వరూప దశరథ్ గౌడ్, అల్లాదుర్గం సిఐ రవి, టెక్మాల్ ఎస్ఐ లింబాద్రి, ఉప సర్పంచ్ శంకరమ్మ, గ్రామ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. గొడవపల్లి పోలీస్ స్టేషన్ రావాలనేది వీళ్ళందరికీ ఒక కోరిక. రోడ్డు చౌరస్తాలు ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంటుంది. అట్లాంటిది ఈరోజు ఎవరైతే దాతలు ఉన్నారో నిజంగా కూడా వాళ్ళందరినీ కూడా అభినందించాలి. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా దాతలు ఉన్నారో ఆ దాతలు, మీ సర్పంచ్ గారు, మీరు అందరు కలిసి
అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ట్రాన్స్కో అధికారులు విద్యుత్ లైన్ల ఏర్పాటు పేరుతో వందల సంవత్సరాల పచ్చని చెట్లను నరికేస్తున్నారు. పుట్టపర్తి ట్రాన్స్కో ఫారెస్ట్ అధికారులు పుట్టపర్తి ప్రశాంతతకు భంగం వాటిల్లే విధంగా రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లను నరికేస్తూ పర్యావరణానికి తూట్లు పడుస్తున్నారు. పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా దర్శనమిచ్చే పుట్టపర్తి ప్రధాన రహదారులు నేడు విద్యుత్ అధికారుల పుణ్యమా అని చెట్లను నరికివేయడంతో బోసిపోయి దర్శనమిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూడా వివరిస్తున్నారు. అధికారుల తీరుపై ప్రజలు భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తిలో పర్యావరణాన్ని కాపాడాలని, రోడ్లకు ఇరువైపులా ఉన్న మిగిలిన చెట్లను నరకకుండా గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులను ప్రజలు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం జీఎంపీఎస్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల అధ్యక్షులు చెవిటి సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం 2వ విడత గొర్రెలను వెంటనే పంపిణీ చేయాలని కోరారు. జీఎంపీఎస్ కోసం ఐక్యంగా కృషి చేద్దామన్నారు. తదనంతరం నూతనంగా జీఎంపీఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్గా ఎంపికైన కొమ్మనబోయిన యాకయ్యకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్, నాయకులు పయ్యావుల ప్రవీణ్, బొల్లం రవి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకుని మా గొల్ల బృందాలకు అందరికీ గొర్రెల కాపర్ల గొర్రెలను ఇస్తా అనే నినాదంతో మా గొర్రెల కాపర్ల ఓట్లను దండుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని గొర్రెల కాపర్లు అందరికీ గొర్రెలు ఇవ్వకపోవడం వలన, అంతేకాకుండా మా గొర్రెల కాపర్లు రాత్రనక పగలనక రేయనక చెట్లల్లో గుట్టల్లో పనిచేస్తున్న వారికి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తారని చెప్పి నేటి వరకు ఏర్పాటు చేయడం సందర్భంగా మా గొర్రెల కాపర్ల సంఘం నుంచి మా స్టేట్ కమిటీ, మా జిల్లా కమిటీ, మా మిత్రుడు బొల్లం అశోక్ మరియు ప్రవీణ్ గారి ఆశీస్సులతోటి తొర్రూరు మండలానికి సంబంధించిన మిత్రుడు యాకన్న గారికి రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా నియామక ఏర్పాటు చేయడంతో తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మీకు సహకారం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో రోడ్డు ప్రమాదం. పెళ్లి వ్యాను బోల్తా పడిన ఘటనలో 6 మృతి, మరికొందరికి గాయాలు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం. బొగ్గు పొరల కింద కూరుకుపోయిన నవీన్ కుమార్ను రక్షించే ప్రయత్నం చేస్తున్న రెస్క్యూ సిబ్బంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు. విద్యా వైద్యంతోనే మెరుగైన సమాజాన్ని రూపొందించవచ్చన్న మోపిదేవి వెంకటరమణారావు. సూర్యాపేట జిల్లా వెంకటరామాపురం గ్రామంలో శ్రీ సీతారామ దేవాలయ నిర్మాణం శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ సిద్ధం స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.